హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించిన 4016 రూపాయలు అలాగే 6016 రూపాయలు ఈ లబ్ధిదారులకు ఎప్పుడు అందించబోతున్నారనే ప్రశ్నకి చాలామంది 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు. అయితే నేను ఈ వీడియోలో మీకు ఈ చేయూత పథకం 4016 రూపాయలు ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుందనే వాస్తవమైన సమాచారాన్ని ఈ వీడియోలో అందించాలనుకున్నాను. కాబట్టి మీరందరూ వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని చాలా వివరంగా స్పష్టంగా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. కాబట్టి మన ఛానల్ని, మన వీడియోలని, మన ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఆదరిస్తారని కూడా కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వాస్తవాల గురించి మాట్లాడాలి అంటే మీకు పూర్తిస్థాయి సమాచారం అర్థం కావాలి. కాబట్టి చాలా స్పష్టంగా వివరిస్తాను, వినండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచన చేసి మాట్లాడుకోవాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు సరిపడాన్ని లేవు అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా 10 నుండి 14 వేల కోట్ల రూపాయల నిధులు సంక్షేమ అవసరాలకు, అభివృద్ధి అవసరాలకు ఖర్చు చేయడం కోసం కావాలి. అయితే ప్రభుత్వం వద్ద ఇంత మేర నిధులు నెలకి సరిపడి కూడా లేని సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా రుణ సేకరణ ద్వారా డబ్బులను సేకరిస్తుంది. ఇందులో భాగంగానే అభయహస్తం హామీలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించాలి అంటే ఖచ్చితంగా రుణ సేకరణ చేయాలి. దీనికోసం ప్రపంచ బ్యాంకు వద్దకు వెళ్ళి తక్కువ వడ్డీకే రుణం విషయంపై చర్చించడం జరిగింది. దీనిపైన సానుకూలంగా స్పందించారు అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. అయితే ఇక్కడ మీరు ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రారంభమైన పథకాలని పక్కకు పెడితే ఖచ్చితంగా ఇప్పుడు ప్రారంభించాల్సిన ఒక పథకం ఉంది. అదే రైతు భరోసా 7,500 రూపాయలు. ఈ రైతు భరోసా 7,500 రూపాయలకి కావాల్సిన నిధులు 7,000 కోట్ల రూపాయలు సుమారుగా. ఈ 7,000 కోట్ల రూపాయల నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఖచ్చితంగా ఒక పథకాన్ని ప్రారంభించాలి. ఎందుకంటే దీని వ్యవధి కేవలం 6 నెలలు మాత్రమే. ఆల్రెడీ యాసంగి సీజన్లో నిధుల కేటాయింపు రైతు బంధు పథకం ద్వారానే అయింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకంతో నిధులు రైతుల ఖాతాలలో వేస్తామని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ రైతు భరోసా పేరుతో ప్రక్షాళన అంటే రైతు బంధును ప్రక్షాళన చేసి రైతు భరోసా పేరుతో పథకాన్ని ప్రారంభించడం అనేది దాదాపుగా 2 నుండి 3 నెలల సమయం తీసుకోబోతుంది. ఒకవేళ ఈ సెప్టెంబర్ నెలలో ఈ రైతు భరోసా పథకం ప్రారంభించినా కూడా ఈ ప్రక్రియ అంతా కూడా కనీసం 3 నెలలు అంటే అక్టోబర్, నవంబర్ వరకు కూడా కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యలో మరొక పథకం రావడానికి అవకాశాలు లేవు. కాబట్టి 4,016, 6,016 రూపాయల నిర్ణయం అనేది ఇంకా 3 నెలల వరకు తీసుకోవడానికి అవకాశం లేదు అనేది ఈ సందర్భంగా నేను విశ్లేషణాత్మకతో మీకు తెలియదలుచుకున్నాను. కాబట్టి ఇక్కడ ఒక అంశాన్ని మీరు పసిగట్టవచ్చు. ఇక రెండో అంశం, చేయూత పథకాన్ని ప్రారంభించాలి అంటే నెలకి 800 కోట్ల రూపాయలు కావాలి. అంటే సంవత్సరానికి సుమారుగా 23,000 కోట్ల రూపాయలు కావాలి అనేది రాష్ట్ర ప్రతిపాదన, మంత్రివర్గ ప్రతిపాదన. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎంత కేటాయించింది అంటే 12 నుండి 15,000 కోట్ల రూపాయల వరకే బడ్జెట్లో ఆసరా పెన్షన్ల కోసం కేటాయింపు చేసింది. దీని ఆధారంగా చూసుకోవచ్చు, ఈ సంవత్సరం వార్షిక బడ్జెట్లో కేటాయింపులు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వార్షిక బడ్జెట్లో ఆసరా పెన్షన్ కేటాయింపులు త్వరగా చేయడానికి కూడా ఆస్కారం లేదనేది మనం చూసుకోవచ్చు. కాబట్టి ఈ ఆసరా పెన్షన్ పథకం అనేది ఇప్పట్లో ప్రారంభం కాకపోవచ్చు అనే సమాచారాన్ని మాత్రం మీకు ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఒకవేళ పథకానికి సంబంధించి ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి మీకు తదుపరి వీడియోలలో సమాచారం ఖచ్చితంగా అందిస్తాను. ఆ అంశాన్ని మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఫాలో అవుతుండండి. రుణమాఫీ కాలే, పెన్షన్ కాలే. ఇక్కడ రుణమాఫీ పథకం కూడా ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు కాబట్టి ఇది కూడా జరుగుతూ వస్తుంది. దానికి కూడా ఇంకా 12,000 కోట్ల రూపాయలు కావాలి. 12,000 కోట్ల రూపాయలు, రైతు భరోసా 7,000 కోట్ల రూపాయలు, 19,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే ఈ ప్రక్రియల కోసం కావాలి. తర్వాతనే వేరే పథకం వస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ ఆలోచించక తప్పదు. సో ఇది సమాచారం. ఖచ్చితంగా థంబ్నెయిల్ అనేది మీకు అట్రాక్టివ్గా వ్యూస్ కోసం కాకుండా కూడా మీరు సమాచారం తెలుసుకోవడం కోసం కాస్త అట్రాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఇబ్బంది ఉన్నా కూడా మన ఛానల్ని, మన వీడియోలని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇవి లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.